What if? హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం నిన్న నైటే మార్వెల్ వాట్ ఇఫ్ సీజన్ 3 యొక్క అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. ఈ వాట్ ఇఫ్ సీజన్ 3 అనేది December 22 నుంచి డిజ్నీ ప్లస్లో ప్రీమియర్ అవ్వబోతుంది. టోటల్ ఆఫ్ 8 ఎపిసోడ్స్, డేకి ఒక్క ఎపిసోడ్ చొప్పున బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే రిలీజ్ చేశారు. నాకు సీజన్ 2 అంతగా ఎక్కలేదు, కానీ ట్రైలర్ చూశాక సీజన్ 3ది సీజన్ 2లా ఉండదేమో అనే ఒక చిన్న హోప్ ఉంది. సీజన్ 3 బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ప్రీమియర్ స్టార్ట్ అయ్యాక మన ఛానల్లో బ్రేక్ డౌన్ వీడియోస్ వస్తాయి. అవి మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ని ఓపెన్ చేసినట్లయితే శామ్ విల్సన్ అతని యొక్క కెప్టెన్ అమెరికా సూట్లో అండ్ మోనికా ర్యాంబో కూడా ఆమె యొక్క వైట్ సూట్లో కనిపిస్తారు. అండ్ ఇద్దరు కూడా ఈ ఎపిసోడ్లోనే మనం పవర్ రేంజర్స్ మెగాజోడ్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ని చూస్తాం. ఈ మెగాజోడ్స్లో ఒకటి మూన్ నైట్ జాడ్, రీరీ విలియమ్స్ జాడ్, ఒకటి కెప్టెన్ అమెరికా జాడ్, రెడ్ గార్డియన్ జాడ్ అండ్ షాంగ్-చి జాడ్. మెగాజాడ్ ఫార్మ్ అయ్యాక చేతిలో ఒక జాయింట్ మూన్ నైట్ వెపన్ ఉంటుంది అండ్ ఇంకొక చేతిలో జాయింట్ క్యాప్ షీల్డ్ ఉంటుంది. ఇది ఒక కైజు ఎపిసోడ్, జస్ట్ లైక్ పెసిఫిక్ రిమ్. ఇక్కడ అందరూ కలిసి ఒక జాయింట్ మాన్స్టర్ని ఫైట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనం వైట్ విజన్ని చూడొచ్చు. వాండా విజన్ తర్వాత మళ్ళీ ఎక్కడే అతని దర్శనం దొరికింది. విజన్ క్వెస్ట్ సిరీస్లో మనోడు వైటల్ రోల్ ప్లే చేస్తాడు. నెక్స్ట్ నెబ్యులాని చూడొచ్చు. ఈ షాట్లో బ్యాక్గ్రౌండ్లో కార్గ్ అండ్ గ్రూట్ కూడా కనిపిస్తారు. నెక్స్ట్ షాట్లో రేరీ విలియమ్స్ ఐరన్ హార్ట్ని చూడొచ్చు. ఆమెని ఐరన్ బాట్స్ చేజ్ చేస్తున్నట్టు చూడొచ్చు. పాసిబుల్లీ ఆ బాట్స్ని వైట్ విజన్ కంట్రోల్ చేస్తూ ఉండాలి. మనకి వేరే షాట్లో కూడా ఈ బాట్స్ని చూపిస్తారు. ఐస్ అండ్ సూట్ అవుట్లైన్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉండటం చూడొచ్చు. ఇది MCU వర్షన్ ఆఫ్ సెంటినల్స్ అని అనిపిస్తుంది. ఈ సెంటినల్స్ని మనం X-Men 1987లో చూసాం. బేసికల్లీ ఐరన్ మ్యాన్ 2లో మనం చూసిన వాల్ చేసిన రోబోట్స్ MCU వర్షన్ ఆఫ్ సెంటినల్స్ అవ్వబోతున్నాయని థియరీ అయితే నడుస్తుంది. ఎలానో ఇటర్నల్స్ అండ్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ద్వారా అడమాంటియంని MCUలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఇక మనం X-Men అండ్ సెంటినల్స్ టైమ్ లైన్కి పెద్ద ఎక్కువ దూరంలో లేవని అనుకోవాలి. ఈ వాట్ ఇఫ్ సీజన్ 3 ద్వారా ఐరన్ బాట్ సెంటినల్గా అవ్వచ్చనే హింట్ని ఇస్తున్నారు. నెక్స్ట్ మనం వింటర్ సోల్జర్ అండ్ రెడ్ గార్డియన్ టీమప్ చూడొచ్చు. బ్లాక్ విడో అండ్ థండర్బోల్ట్స్ ట్రైలర్లో చూసిన రెడ్ గార్డియన్ ఏజ్కి ఇక్కడ చూస్తున్న క్యారెక్టర్ యొక్క ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ వింటర్ సోల్జర్ కూడా తన పాత సిల్వర్ కలర్ ఆర్మ్ని యూజ్ చేస్తున్నాడు. ఈ డీటెయిల్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఈ స్టోరీ అనేది కెప్టెన్ అమెరికా ఇంకా ఐస్లో ఉన్నప్పుడు జరిగే స్టోరీ అయి ఉండొచ్చు. నెక్స్ట్ మనం అగాథా హార్క్నెస్ని చూడొచ్చు. అగాథా డెబ్యూ ఇన్ వాట్ ఇఫ్ ఒక పర్పుల్ కలర్ ఫిగర్ని చూడొచ్చు. ఇది అగాథా యొక్క సెలెస్టియల్ ఫామ్. సెలెస్టియల్ అని ఎందుకు అన్నా అంటే ఆమె కటౌట్లో ఉండే ఆ సింబల్స్నే మనం ఇటర్నల్స్లో కూడా చూసాం. ఆమె రోల్ ఏంటి, ఎపిసోడ్లో ఏం చూడొచ్చు అనేది ఇంకా డీటెయిల్స్ లేవు. కానీ ఈవిల్ వర్షన్ కాకుండా ఆమె క్యారెక్టర్లో ఏదో ట్విస్ట్ చేశారు అనిపిస్తుంది ఆ వైట్ అవుట్ఫిట్ని చూస్తుంటే. నెక్స్ట్ మనం కేట్ బిషప్ అండ్ షాంగ్-చిని చూడొచ్చు ఒక వెస్టర్న్ కౌబాయ్ అవుట్ఫిట్స్తో. నెక్స్ట్ షాట్లో మనం టైటానిక్ని చూడొచ్చు. నెక్స్ట్ షాట్లో రీరీ విలియమ్స్ని చూడొచ్చు వైట్ సూట్లో రోబోట్స్ని ఫైట్ చేస్తూ. నెక్స్ట్ వైట్ విజన్ని ఒక వెపన్తో హిట్ చేయడానికి ట్రై చేయగా డాజ్ అవటం చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్లో గోల్డెన్ కలర్ అవుట్ఫిట్లో ఒక పర్సన్ ఉండటం మనం చూడొచ్చు. వేరే షాట్లో వాంగ్, వాల్కైరీ, ఓకోయ్ అండ్ వెనుక ఇంకొక లేడీ ఉంటారు. చూడటానికి కాస్త షాంగ్-చిలో మనం చూసిన లేడీ ట్రైనర్ జియాంగ్ నాన్ ప్లేడ్ బై మిచెలియో అనుకుంటున్నా. వీళ్ళంతా గోల్డెన్ కలర్ మ్యాజికల్ ప్రొటెక్షన్ స్పెల్ వలన సూటప్ అవడం మనం చూడొచ్చు. ఇలాంటి మ్యాజిక్ ప్రొటెక్షన్ స్పెల్ని మనం ఆల్రెడీ వాట్ ఇఫ్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్లో చూసాం. విజన్ని ఆపటానికి గాను డాక్టర్ స్ట్రేంజ్తో పాటు టీమప్ అయిన వాళ్ళకి ప్రొటెక్షన్ స్పెల్ ఇస్తాడు. కమింగ్ బ్యాక్, ఇక్కడ వైట్ విజన్ డాజ్ చేసిన సీన్లో వెపన్ అనేది ఎవరు త్రో చేశారనగా ఐదర్ వాంగ్ అయి ఉండాలి. ఎందుకంటే సిమిలర్ వెపన్ యూసేజ్ని మనం డాక్టర్ స్ట్రేంజ్ 2 ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్లో వన్ ఐడ్ మాన్స్టర్ అయిన షుమోగొరత్తో ఫైట్ చేయడం చూడొచ్చు. అదేవిధంగా షాంగ్-చి మూవీలో అతని సిస్టర్ అయిన జియాలింగ్ కూడా సిమిలర్ వెపన్ని యూజ్ చేస్తుంది. యూజ్ చేసింది ఎవరా అనేది అయితే క్లారిటీ లేదు. మరి నెక్స్ట్ మనం ఎండ్ గేమ్లో థానోస్ లానే నిక్ ఫ్యూరీ, ఏజెంట్ కల్సన్ అండ్ ఇంకొక కొందరు స్క్రల్ సోల్జర్స్ కూడా టెలిపోర్ట్ అయ్యి ల్యాండ్ అవటం చూడొచ్చు. ఇది బహుశా వాట్ ఇఫ్ థానోస్ అటాక్స్ ఎన్వైన్ 2012 ఎపిసోడ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కల్సన్ బతికుండేది ఆ టైం పీరియడ్లోనే. మరి నెక్స్ట్ మనం హవర్డ్ ద డక్ని అండ్ ఆర్సీని చూడొచ్చు. సక్కారియన్ షిప్ని స్టీల్ చేస్తారు. ఇది సేమ్ మనం థార్ 3లో చూసిన షిప్. నెక్స్ట్ డోరమాముని చూడొచ్చు. క్లౌడ్స్లో తేలుతూ జ్యూస్ని చూడొచ్చును.
అండ్ ఒక షాట్లో మనకి మూన్ నైట్ కనిపిస్తాడు. ఒక 2 ప్లానెట్స్ ఎక్స్‌ప్లోడ్ అవుతున్న సీన్స్ ఉంటాయి. కానీ ఎందుకు అనేది తెలీదు. ఇంకో షాట్‌లో రీరీ విలియమ్స్‌ని బాట్స్ తరుముతూ ఉండటం చూడొచ్చు. అండ్ వాటి వెనుక ఒక యాస్గార్డియన్ షిప్ కూడా ఉంటుంది. ఒక షాట్‌లో డాక్టర్ స్ట్రేంజ్ 1లో విలన్ అయిన కాయ్‌ని చూడొచ్చు, హల్క్‌ని చూడొచ్చు. అన్నిటికన్నా మెయిన్ మనీ షాట్ అంటే 3 వాచర్స్ కలిసి స్టోరీస్‌ని నరేట్ చేస్తున్న వాచర్‌తో మాట్లాడే ఈ షాట్. ఇక్కడ వాయిస్ వినిపించే ఈ వాచర్ పేరు ఆరాన్. ఇతను ఒక ఈవిల్ వాచర్ అన్నట్టు. ఒక షాట్లో మనం వైర్స్ అన్నీ కూడా హుక్అప్ అయినట్టు ఒక క్యారెక్టర్ని లాంగ్ షాట్లో చూడొచ్చు. ఈ క్యారెక్టర్ మరెవరో కాదు, అఫ్ కోర్స్ మిస్టీరియో. అతను కాకపోతే ఆ ఫిష్ బౌల్ షేప్డ్ హెల్మెట్ని ఇంకెవడు పెట్టుకునేది? మనకి ట్రైలర్లో కొన్ని అన్నోన్ క్యారెక్టర్స్ని చూపించారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది క్లియర్గా లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ ఎల్లో ఎనర్జీ పర్సన్ ఎవరు? బ్యాక్గ్రౌండ్లో సెలెస్టియల్ సింబల్స్ని చూడొచ్చు, కుడ్ బి ఎ సెలెస్టియల్. అండ్ ఒక షాట్లో మనకు వేరే సెలెస్టియల్ ఇజన్ ద సర్చర్ని చూడొచ్చు. ఎవరో ఒక 2 క్యారెక్టర్స్తో మాట్లాడుతున్నాడు. కహోరి అండ్ కెప్టెన్ కార్టన్ చూడొచ్చు ఫ్రమ్ సీజన్ 2. వీళ్ళు సీజన్ 1లోను సీజన్ 2లోను కూడా చూసిన జైంట్ మాన్స్టర్ని ఫైట్ చేస్తున్నారు. ఇక వీళ్ళ వల్ల అవ్వక హెల్ప్కి రీచ్ అవ్వగా అక్కడికి గాడెస్ ఆఫ్ థండర్ వస్తుంది. ఈమె స్టామ్ ఫ్రమ్ ఎక్స్మెన్, జేన్ కాదు. ఈ ట్రైలర్ చూశాక నాకైతే ఫ్రెష్గా కనిపిస్తుంది సీజన్ 3. సీజన్ 2 అంత వరస్ట్గా ఉంటుంది అని నేనైతే యాంటిసిపేట్ చెయ్యట్లే. సీజన్ 3 బాగుంటుందని అనిపిస్తుంది ట్రైలర్ చూశాక. మరి మరి సంగతి. మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ని బ్రేక్ డౌన్ చేశాము అని అనుకుంటున్నా. ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కానీ వాటిని గమనించినట్లయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మన సబ్స్క్రైబర్స్కి తెలిసేలా చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.